హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అభ్యసనము క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన అభ్యసనము టాపిక్లోని గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. క్రింది వాటిని జతపరచండి. అసంకల్పిత ప్రతిచర్య, అభ్యసనము, పరిపక్వత, అనుకరణ. ఇక్కడ అసంకల్పిత ప్రతిచర్య అనేది కళ్ళ దగ్గరికి ఏదైనా రెప్ప వేయటాన్ని సూచిస్తుంది. అభ్యసనం అనేది పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకోవటం అభ్యసనాన్ని సూచిస్తుంది. అలాగే పరిపక్వత అనేది జింక పుట్టిన వెంటనే పరిగెత్తటం అనేది పరిపక్వతను సూచిస్తుంది. ఇక అనుకరణ, అమ్మాయి తన తల్లిలా తయారవటాన్ని అనుకరణ అని చెప్పి అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనము చేయవలసింది ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వాలి. ఆశించిన ప్రవర్తనకి బహుమతి ఇచ్చినట్లయితే ప్రవర్తనలో మార్పుని తీసుకురావచ్చు. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగులను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తర్వాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగులను విజయవంతంగా పేర్చాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నాడు. తారండైక్ యొక్క ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. ఫలిత నియమము, తారండైక్ ప్రకారము ఇది ఫలిత నియమాన్ని సూచిస్తుంది. కాకి నీరు తాగడానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాళ్లను పడవేసే ప్రసిద్ధ కథనం. ఈ అభ్యసన సిద్ధాంతం అంతర్భావము ఏమిటి? అంతరదృష్టి అభ్యసనము. జై ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతను క్రికెట్ను చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తను క్రికెటర్ని అవ్వాలనే కోరిక మొదలైంది. కానీ ఆ నగరంలో కోచ్లు లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలోని నగరానికి వెళ్ళి ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు. అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరిగా ఐపీఎల్ ఆడేందుకు అతను ఎంపికయ్యాడు. ఈ కథనంలో ప్రేరణ చక్రం ఇక్కడ నుండి ప్రారంభమయ్యింది. క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు ప్రారంభమైంది. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నంబర్ను గుర్తుంచుకోవడం అనేది తక్షణ స్మృతిని తెలియజేస్తుంది. నిర్మాణాత్మక దృక్పథం దేనిపై దృష్టి పెడుతుంది? తరగతి గది సందర్భంపై దృష్టి పెడుతుంది. క్రింది వాటిలో మరిచిపోవడానికి కారణము కానిది? అభ్యాసము. అభ్యాసం అనేది మరిచిపోవడానికి కారణం కానిది. క్షయం కానీ, జోక్యం కానీ, అనుపయోగం కానీ ఇవన్నీ కూడా మరిచిపోవడానికి కారణమయ్యేటువంటి విషయాలు. క్రింది వాటిని జతపరచండి. దమనము, క్షయము, పురోగమన, అవరోధము. ఇక్కడ దమనము, క్షయము, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అని చెప్పించి జతపరచమున్నారు. ఇక్కడ వీటిని సరైనటువంటి క్రమంలో మనము జతపరిచినట్లయితే దమనం అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఆహ్లాదకరంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా అచేతన స్థితిలోకి నెట్టడాన్ని సూచిస్తుంది. అలాగే
క్షయం అనేది ఉపయోగించని సమాచారము కాలక్రమేణా క్షీణిస్తుంది అనేది క్షయాన్ని తెలుపుతుంది. ఇక పురోగమన అవరోధము, పాత సమాచారం కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటే దానిని పురోగమన అవరోధం అంటారు. కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లలలో కొన్ని ప్రవర్తనా విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి. ఈ అభ్యసనము దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నాడు. పరిశీలన కారణంగా. క్రింది వాటిలో ఒకటి సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణము. విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు అనేది సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణము. కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన పనిని గుర్తించండి. వస్తువులను పంచుకోవడం అనేది భావావేశ రంగానికి సంబంధించిన పని. ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనము ఈ రంగానికి చెందుతుంది. ఆలోచనపై ఆధారపడిన అభ్యసనం అనేది సంజ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపు కొట్టాడు, కానీ స్పందన రాలేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందకు వెళతాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి నీటిని పోశాడు. మెట్లపై నీరు ప్రవహించడం చూసి వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. యత్న దోష అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను జూకి తీసుకెళ్లి జంతువులను చూపించింది. మరుసటి రోజు ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తించుకున్నారో తెలుసుకొనుటకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి గుర్తింపు పద్ధతి. తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తన రోడ్డు నిబంధనలను విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశానికి వెళ్ళాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు. బ్రోనర్ సిద్ధాంతంలోని లేని అంశాలను గుర్తించండి. రేఖీయ విద్యా ప్రణాళిక అనేది బ్రోనర్ సిద్ధాంతంలో లేని అంశము. పరిశీలనాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు. బండూరా నిర్వహించిన అధ్యయనాలను పరిశీలనాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పరిగణించవచ్చు. శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు? సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక రంగాల్లో మదింపు చేస్తాను. ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణకారము మరియు భాగాహారము త్వరగా చేసే మెళకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేకపోవడానికి థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన నియమము వివరిస్తుంది. సంసిద్ధత నియమము. అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనటానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యసనము ఒక ప్రజ్ఞా సంబంధ పని. ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకొని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు.
విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. కృత్యంలో భావావేశ అంశము ఏమిటి? ఇష్టపడటం. కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు: ఏ మానసిక ఆరోగ్యము, బి అభిరుచి, సి సామాగ్రి స్వభావము, డి కంఠస్థ పద్ధతులు. ఇక్కడ మానసిక ఆరోగ్యము, అభిరుచి, సామాగ్రి స్వభావము, కంఠస్థ పద్ధతులు ఇచ్చారు. ఇవన్నీ కూడా స్మృతిని ప్రభావితం చేసే కారకాలే. నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్వైపాక్షిక బదలాయింపు. ద్విచక్ర వాహనం నడపటం నేర్చుకోవటం అనేది 4 చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడిందనేది అనుకూల బదలాయింపుని సూచిస్తుంది. కుడి చేతితో తుపాకీ పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేత్తో తుపాకీ పేల్చడానికి తోడ్పడింది. ఇది ద్వైపాక్షిక బదలాయింపుని సూచిస్తుంది. పడవ నడపటం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు అనేది ఇది శూన్య బదలాయింపుని సూచిస్తుంది. అలాగే రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్ స్టిచ్ని నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది అనేది ప్రతికూల బదలాయింపుని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రోనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి అనేది బ్రోనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్. సరి అయినటువంటి ప్రవచనాలు ఏంటంటే, బోధనా కృత్యాలు విద్యార్థుల జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి. చిన్నపిల్లలు కూడా తగిన బోధనా పద్ధతుల్లో కష్టమైన భావనలను నేర్చుకొనగలరు. బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి. ఇవన్నీ కూడా బ్రోనర్ సిద్ధాంతం ఆధారంగా సరి అయినటువంటి ప్రవచనాలు. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అభ్యసనం అనేది అంతర్దృష్టి. మార్క్స్ వర్దిమేయర్ అనే మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం అభ్యసనం అనేది అంతర్దృష్టి. కార్యక్రమయుత అభ్యసనము ఈ అభ్యసన సిద్ధాంతం ద్వారా అందించబడుతుంది. కార్యసాధక నిబంధనం ద్వారా అందించబడుతుంది. పిల్లల అభ్యసనంలో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతము ఏమిటి? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. వయోలిన్ నేర్చుకోవడం, సితార్ నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఇది దీనికి ఉదాహరణ. ప్రతికూల బదలాయింపు. SQ4R అభ్యసన మరియు స్మృతి టెక్నిక్లో ఉన్న దశల సంఖ్య 6 దశలు. మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ఆప్యాయత అనేది ప్రేమ మరియు వాత్సల్య సంబంధిత అవసరము. బ్రోనర్ ప్రకారము క్రియాత్మక ప్రాతినిధ్యంలో పిల్లలు ఉపయోగించేవి చలన కృత్యాలు. గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఓ అమ్మాయి పూల మొక్కలన్నింటినీ తాకడం మానివేసింది. పావ్లోవ్ ప్రకారం ఇది ఈ నియమాన్ని సూచిస్తుంది. సాధారణీకరణాన్ని సూచిస్తుంది. అభ్యసన ఫలితము సాధించడం అనేది విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది. సాధనను సూచిస్తుంది. అభ్యాసకుని యొక్క సాంఘిక సాంస్కృతిక సందర్భము దీనికి సంబంధించినది. అభ్యాసకుడి గుర్తింపుకు సంబంధించినది. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు జేబి వాట్సన్. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్బలనములను సోపానాలను కలిగి ఉంది. పరిశీలన అభ్యసనము. పరిశీలన అభ్యసనం అనేది అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అనేటువంటి సోపానాలను కలిగి ఉంది. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయము లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది ప్రతికూల అభ్యసన బదలాయింపు.
నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానము మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరు? హార్లాక్. కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రము? విచక్షణ సూత్రము. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియచేస్తుంది. సామ్య నియమము. సామ్య నియమం అనేది గెస్టాల్ట్ నియమంలో ఒకేలా ఉండేటువంటి అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. సరి అయిన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన ప్రభావితం చేసే కారకము. శారీరక కారకము. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సునిశితత్వము. పూర్వ జ్ఞానము కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. కుంభాకార రేఖ. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానము. క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అనేది ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడాన్ని సూచిస్తుంది. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు, అభ్యసన శైలి అంటారు. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు? వైగాట్స్కీ. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసింది వైగాట్స్కీ. మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసనము. యాదృచ్ఛిక అభ్యసనము. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అనేది దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. స్పష్టమైన స్మృతి, అవ్యక్తమైన స్మృతి, అర్థ సంబంధించిన స్మృతి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతికి చెందుతాయి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించింది ఇయాన్ పావ్లోవ్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పియాజే. కొహెలర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ప్రవర్తన అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. భావన గురించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఒకే రకమైన వస్తువులు లేదా విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది అనేది భావన గురించి సరి అయినది కాదు. భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిపిన మొత్తము. భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. భావన అనేది స్థిరమైనది కాదు, ఇది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. భావన ఆలోచన ప్రక్రియలో భాగము. ఇవన్నీ కూడా భావనకు సంబంధించి సరి అయినటువంటి విషయాలు. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు, తిరోగమన అవరోధము. ఈ క్రింది వానిలో ఒకటి యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమము కాదు. అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. ఇది యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమము కాదు. నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానము ఇమిడి ఉంటుంది అనేవి యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమాన్ని సూచిస్తుంది. అభ్యసనము అభివృద్ధి చెందేది అంతర్దృష్టి కాదు అనేది కూడా యత్న దోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమాన్ని సూచిస్తుంది. అభ్యసన అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితము అని
యత్నదోష అభ్యసన సిద్ధాంతము నియమానికి చెందుతుంది. క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ఇది సరి అయినదే. అలాగే థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతము ఇది కూడా సరి అయినదే. స్కిన్నర్ కార్యసాధక నిబంధనము ఇది కూడా సరి అయినదే. కొహెలర్ అనేది ఆవిష్కరణ అభ్యాసం అని ఇచ్చారు. ఇది సరికాని అంశము. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరము. ఉన్నత స్థాయి అవసరాలు ఆత్మ సాఫల్య అవసరము, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరము, గుర్తింపు గౌరవ అవసరాలు. ఇవన్నీ కూడా మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరాలు. అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ జెడ్. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగము జ్ఞానాత్మక రంగము. పిల్లల అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భము యాంత్రిక బోధన జరిగినప్పుడు పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండరు. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలము తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకము అంతర్గత ప్రేరణ. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యము, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది హెర్గన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ అభ్యసన వక్రరేఖ. క్రింది వానిలో గౌణ అవసరం ఏమిటి? గుర్తింపు అనేది గౌణ అవసరము. ఒక వ్యక్తికి కానీ వస్తువునకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ఏమిటి? భావన అనేది ఒక వ్యక్తికి కానీ వస్తువునకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము కానిది? అభ్యాస నియమము, పూరణ నియమము, సామీప్య నియమము, ఆకృతి క్షేత్ర సంబంధము ఇవన్నీ కూడా గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు. నెక్స్ట్ వన్, డెజావు అనేది ఫ్రెంచి పదము. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతము ఏమిటి? నియత క్రమశిక్షణ సిద్ధాంతము. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. గ్రహించడం అనేది జ్ఞాన రంగానికి చెందదు. క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? సాంఘిక విషయాల విశ్లేషణ అనేది వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానము అవధానం అనేది అనుకరణ అభ్యసనలో బందూరా ప్రకారం మొదటి సోపానము. సరళకు సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణము ధనాత్మక బదిలీ. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? సహజీకరణము. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తించుకోవడం అనేది ఈ రకమైన స్మృతి.
క్రియాత్మక స్మృతి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది అనుభవపూర్వక అభ్యసనము. అనుభవపూర్వక అభ్యసనం అనేది సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది. అనుకరణ ద్వారా అభ్యసనము, పరిశీలన ద్వారా అభ్యసనము, నమూనా అభ్యసనము ఇవన్నీ కూడా సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించే విషయాలు. అభ్యసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనము. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది అభ్యసనమునకు సంబంధించిన సరి అయిన నిర్వచనము. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య, నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడేటువంటి అభ్యసన రేఖ అవరోహణ అభ్యసన రేఖ. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు. మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాని ఇలా అంటారు. సామీప్య వికాస మండలం అని అంటారు. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. గంట అనేది నిబంధిత ఉద్దీపన. ఎబ్బింగ్ హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతము 72%. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త మరియు సంక్లిష్టమైనది. సరికాని జతను గుర్తించండి. మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం అని ఇచ్చారు. మానసిక చలనాత్మక రంగం కాదు మూల్యాంకనం అనేది, జ్ఞానాత్మక రంగము. కాబట్టి భావావేశ రంగం గ్రహించడం అనేది సరి అయినది, సంశ్లేషణ అనేది జ్ఞాన రంగం సరి అయినది, భావావేశ రంగం శీలస్థాపన అనేది సరి అయినది. ఇక్కడ ఇచ్చిన మూల్యాంకనం అనేది జ్ఞాన రంగము. నెక్స్ట్ వన్, రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన ఎంత? 60. అతని పొదుపు గణన 60 అవుతుంది. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు రూబిన్ అనే అతను ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించారు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అంతర్గత ప్రేరణ. అభ్యసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చిన వారు హిల్గార్డ్ మరియు హంటర్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయుట అనేది దీనికి చెందును. ఉద్దీపన విచక్షణకి చెందును. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఎలా అంటారు? సాధనా ప్రేరణ అంటారు. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఎలా అంటారు? ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు.
పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యము. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలిచింది విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యము. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. పూరణ నియమము. వినోద్ ఇంద్రధనస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. కొండ గుర్తుల ఉపయోగము. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు: పురోగమన అవరోధము. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది సహజీకరణము. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది: రుణాత్మక పునర్బలనంలా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమము సంసిద్ధత నియమము. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. స్వీయ సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణ. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహము దీనికి అనుగుణమైనది. విరమణకు. బోబో డాల్ ప్రయోగము దీనికి సంబంధించింది. పరిశీలన అభ్యసనమునకు. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడాన్ని మిథ్యా పరిచయ భావన అంటారు. బోధన అభ్యాసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతము యత్న దోష అభ్యసనము. అంతరదృష్టి అభ్యసనము. బోధన అభ్యాసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతము అంతరదృష్టి అభ్యసనము. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జెరోమ్ బ్రూనర్. పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఎలా అంటారు? స్కాఫోల్డింగ్ అంటారు. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ బహిర్గత ప్రేరణ. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యము ఈ రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగము. క్రింది వానిలో విస్మృతిని కలుగజేసే కారకము జోక్యము. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగిన వస్తువులను ఒకే సమూహంగా గుర్తిస్తారు. సామ్య నియమం ప్రకారం హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు
అనుకూల బదలాయింపు. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనము పరిశీలన అభ్యసనము. స్మృతి ప్రక్రియ సరైనటువంటి వరుస క్రమము. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేది స్మృతి ప్రక్రియకు సంబంధించి సరైన వరుస క్రమము. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.